వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. ఫిబ్రవరి మాసంలో జరిగే ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర. ఈ జాతరకు కోట్ల సంఖ్యలో భక్తులు మేడారం చేరుకుంటారు. పల్లెలు, పట్టణాలు, నగరాలు అన్ని కూడా మేడారం వైపే చూస్తూ ఉంటాయి. అంత పెద్ద గిరిజన జాతర సమీపిస్తుండటంతో అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. మేడారం జాతరకు ఆర్టీసీ నుండి ప్రత్యేక బస్సులు నడుస్తూ ఉంటాయి. అంతేకాకుండా ప్రైవేట్ వాహనాలు భారీ సంఖ్యలో మేడారం చేరుకుంటాయి. వీరందరికీ కూడా వసతులతో పాటుగా సౌకర్యాలతో కూడిన అమ్మవార్ల దర్శనం కొరకు ప్రత్యేక ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖతో పాటుగా సీతక్క మరియు ఇతర అధికారులు, కలెక్టర్లు కూడా అంతా మేడారంలో బుధవారం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయాన్నే వరంగల్ నుండి కన్వాయ్తో కొండ సురేఖ బయలుదేరగా మార్గమధ్యంలోని గట్టమ్మ దేవాలయం వద్ద గట్టమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రులు సీతక్క మరియు కొండ సురేఖ మేడారం చేరుకున్నారు. మేడారంలో అధికారులు, పూజారులు ఘనస్వాగతం పలికి ప్రత్యేకమైన డప్పు వాయిద్యాల మధ్య అమ్మవారి సన్నిధికి తీసుకువెళ్లారు. అమ్మవార్లకు ప్రత్యేకంగా వస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కింద సాసలు తీసి కాళ్ళ కింద ఒకప్పుడు ఏకశిల పార్కుకు, పంచాయతీలకు, మద్యం బాబులకు, ఆకతాయిలకు అడ్డాగా ఉండేది. అనంతరం దానిని ఎంతో సుందరీకరించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రొఫెసర్ జయశంకర్ స్మృతివనంగా తీర్చిదిద్దారు. కొంతకాలం దానిని ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. కానీ రాను రాను దానిని పట్టించుకునే నాదుడే లేడు. ఇప్పుడు మళ్లీ పంచాయతీలకు అడ్డగా, ఆకతాయిలకు అడ్డగా, మద్యం బాబులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. చీకటి పడిందంటే మద్యం బాబులు మద్యం సేవించి మందు బాటిళ్లను అక్కడే పడేస్తున్నారు. నిత్యం ఉద్యానవనంలో వ్యాయామం చేసుకునే వారికి ఇది ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది. ఇక చిన్నారుల ఆట స్థలాల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పిల్లలు ఆ ప్రాంతానికి వెళ్లి ఆడుకోవాలంటే కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏకశిల పార్కు సంబంధించిన కాపలాదారుడు గాని, పార్క్ నిర్వహణ చేసే వ్యక్తులు గాని ఎక్కడ రావటం లేదు. దీనిపై పలువురు మాట్లాడుతూ నగరంలోని ప్రతి పార్కులలో ఇదే పరిస్థితి కనబడుతుందని, చెత్తా చెదారంతో నిండిపోతూ ఉన్నాయని, ఇప్పటికైనా అధికారులు స్పందించి వీటిని శుభ్రం చేయించాలని కోరుకుంటున్నారు. నడిబొడ్డున ఉన్న ఏకశిల పార్క్ అనే దాన్ని జయశంకర్ సార్ చనిపోవడంతో ఆయన ఒక జ్ఞాపకానిగా ఇది ఒక జయశంకర్ సార్ వనంగా రూపుదిద్దడం జరిగినది. రూపుదిద్దిన తర్వాత దీంట్లో చాలామంది పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఏదో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారని చెప్పని ఈ యొక్క పార్కు రావడం జరుగుతున్నది. కానీ ఈ మధ్యలో ఇక్కడ ఈ యొక్క పార్కులో పంచాయతీలు అని చెప్పి పెట్టి ఇది ఒక తాగుబోతులకు అడ్డాగా తయారవడం జరుగుతున్నది. ఏమాత్రం మున్సిపాలిటీ వాళ్ళు కానీ, డిపార్ట్మెంట్ ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడికి రావడం లేదు. ఎందుకంటే ఇది ఒక ఉద్యానవనం అని చెప్పుకునే దాన్ని ప్రశాంతత ఉండే ఈ యొక్క ప్లేస్ను వాస్తవానికి చూడడానికే చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక పార్కు, ఎంతో చాలా ప్రశాంతంగా ఉండాల్సిన ఈ యొక్క స్థలాన్ని తాగుబోతుల అడ్డాగా, ఇది ఒక పంచాయతీల అడ్డాగా ఇది ఒక నిర్వహించడం జరుగుతున్నది.
తక్షణమే పోలీసు వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ తక్షణమే దీన్ని ఒక పరిశుభ్రంగా ఉంచాలని చెప్పని అందరూ తెలియజేయడం. ఎంతో నీట్గా అది మంచి గ్రీన్గా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రము ఈ యొక్క ఏకశిలా పార్క్ అనేది పూర్తిగా అధ్వాన్నంగా, ఏంటంటే మన కుక్కలు తిరుగుతున్నాయి ఇక్కడ. మళ్ళీ తర్వాత సాయంత్రం అయితే మందుబాబులకు అడ్డగా మారింది. ఇది యొక్క సిటీ మధ్యలో ఉన్నటువంటి యొక్క మంచి యొక్క హిస్టారికల్ అటువంటి ప్లేస్. దీన్ని పూర్తిగా అధ్వాన్నంగా దీని యొక్క కనీసం మున్సిపల్ కార్పొరేషన్ వారు కూడా దీని యొక్క ఆధునీకరణ చేయడం కానీ, ఇందులో మాత్రం చెత్త చెదాన్ని పేర్కొని పోయి దీన్ని పూర్తిగా అధ్వాన్నంగా ఉంది. దయచేసి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉండే పట్టణ ప్రాంత వీళ్ళందరికీ కూడా ఒక మన వాకింగ్ ట్రాకర్గా ఉంది. కానీ ఆ ట్రాక్ వాకింగ్ వచ్చేటప్పుడు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇవి చేసేటప్పుడు కూడా కుక్కలు, తర్వాత మందు సీసాలతో నిండి ఉన్నాయి. కొన్ని సీసాలు కూడా తాగి బాటిల్స్ పలగొట్టిన సందర్భాలు కూడా ఇక్కడ అవపడుతున్నాయి. మనం కనుక దయచేసి ఇటువంటి మన మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ శ్రద్ధ వహించి ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి పార్కు కానీ, తర్వాత పబ్లిక్ గార్డెన్ కానీ, ఇటువంటి ఎన్నో మంచి ఆహ్లాదకరమైన పార్కులను ఆధునికరణ చేయడానికి శ్రద్ధ వహించి చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. హన్మకొండ బాలసముద్రంలోని జయశంకర్ స్మృతివనంగా పేరు పొందిన మన ఏకశిలా పార్కులో ఇంతకుముందులాగా ఎప్పుడు కూడా చాలా నీట్గా ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో అసలు దీన్ని పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. ఇందులో ఎక్కడ చూసినా చెత్త చెదారాలు, మద్యం బాటిల్ దర్శనమిస్తున్నాయి. ఇక్కడ చూస్తే చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఇక్కడ వాకింగ్ చేసే వాళ్ళు ఉంటారు. రోజు సుమారుగా 5-6 వేల మంది ఇక్కడ వాకింగ్ చేస్తున్నారు. దాంట్లో నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా మద్యం బాటిల్ ఉంటున్నాయి, చెత్త పేరుకపోయి ఉంటుంది. కుక్కలు కూడా వచ్చి లోపల తిరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రజలందరూ భయభ్రాంతులకు లోనవుతున్నారు. వాకర్స్ అందరికీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి అధికారులందరూ కొంచెం పట్టించుకొని దీన్ని కొంచెం నీట్గా చేయగలరని మా యొక్క మనవి. పార్క్లో జరుగుతున్న వాకర్ అసోసియేషన్గా వాకర్ మెంబర్గా నేను ఉన్నాను. దీంట్లో ప్రతి రోజు మద్యం బాటిల్స్, చెత్త చెదారము, కుక్కలు అన్నీ దైవరాలు చేస్తున్నాయి. కాబట్టి దయచేసి అధికారులు దృష్టి పెట్టవాలని కోరుతున్నాను. తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన మలిదశ ఉద్యమానికి ఆద్యం పోసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని హన్మకొండ జిల్లా టీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హన్మకొండలోని పార్టీ కార్యాలయం నుండి ప్రొఫెసర్ జయశంకర్ స్మృతివనం వరకు భారీగా ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని తెలిపారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ హైదరాబాద్ లో గుర్తు తెలియని ఆగంతకులు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అమానుషమని, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగ్జిట్ పడిన సమయంలో కూడా సమైక్యవాదుల విగ్రహాలకు చెక్కు చెదరలేదని, కానీ తెలంగాణకు ఊపిరిగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరగడం చాలా బాధాకరం అన్నారు. ఆగంతకులను వెంటనే కఠినంగా శిక్షించాలని, లేని ఏడల భారీ ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి, కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్లతో పాటుగా కార్పొరేటర్లు, కార్యకర్తలు, టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తొలి దశ మలి దశ ఉద్యమకారులను ఏకం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసము తెలంగాణ వాదులను, విద్యార్థులను, మేధావులను అందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని 10 నుంచి 10 లక్షల వరకు ఉన్నటువంటి సభలు, సమావేశాలు నిర్వహించి అందరినీ చైతన్యవంతపరిచి తెలంగాణ జాతిపితగా ఉన్నటువంటి కీర్తిశేషులు ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహాన్ని నిన్న హైదరాబాద్లో ఆల్విన్ కాలనీలో కొంతమంది దుండగులు, తెలంగాణ వ్యతిరేకులు ధ్వంసం చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు లేకుండా స్వయంగా పోలీస్ అధికారులు అక్కడ ఉండంగా కూడా వారిపై చర్య తీసుకోకుండా చేసినటువంటి ఈ చర్యను తెలంగాణ వాదులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహం ఎదురుగా మా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇటువంటి మహనీయుల విగ్రహాలను కూడా భద్రత లేదు ఈ ప్రభుత్వం అంటే సామాన్యునికి ఏం భద్రత ఉంటాయని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా
వెంటనే దోషులను శిక్షించి అరెస్ట్ చేసి మరి ఆ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండలంలోని కంబాపూర్ గ్రామంలో ₹20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ప్రారంభం చేశారు. అనంతరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ సభ్యులతో సమావేశమై గ్రామ అభివృద్ధి పనులు అంశాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, సర్పంచ్ కవితా పాటిల్, ఉప సర్పంచ్, ఎంపీపీ, గ్రామ కార్యదర్శి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, వార్డు మెంబర్లు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అందరూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ఐక్యతతో పరిష్కరించుకుందామని వరంగల్ జిల్లా ఐజేయు అధ్యక్షులు శ్రీరామ్ రామచందర్ కార్యదర్శి మట్ట దుర్గా ప్రసాద్ అన్నారు. ఉర్దూ జర్నలిస్టులకు ఐజేయు ఎప్పుడూ అండగా ఉండి సంఘ బలోపేతానికి సహకరిస్తుందని వారు పేర్కొన్నారు. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా నూతన కమిటీలో విజేతలుగా ఐజేయు జర్నలిస్టులు విజయం సాధించడం అభినందనీయమని తెలిపారు. వరంగల్ నగరంలోని ది అర్బన్ స్పైస్ ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఎన్నికలలో అధ్యక్షుడుగా ఎండి సాజిద్, ఉపాధ్యక్షులు అబ్దుల్ అక్రమ్, కోశాధికారిగా ఎండి అమీర్ గెలుపొందారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా ఐజేయు అధ్యక్షుడు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కోశాధికారులు జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. ఈ అభినందన సభలో ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు సంగోజు రవి, మిద్దెల రంగనాథ్, యూనియన్ జిల్లా కోశాధికారి వడిచెర్ల శ్రీనివాస్, వరంగల్ ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు బాలవారి విజయరాజ్, ఐజేయు సభ్యులు చిన్నబాబు, జన్ను శ్యామ్, సిద్దోజు నితీష్ పాల్గొన్నారు. మన వాళ్ళు గెలవడం చాలా సంతోషం. ఐజేయు తరఫున అహర్నిశలు పనిచేసి యూనియన్కే వల్ల తెచ్చిన మన అక్రమ్ వీళ్ళంతా గతంలో సాజిద్ చాలా కష్టపడి ఆ యూనియన్ కూడా పనిచేసిండ్రు. వాళ్ళ కష్టం ఇవాళ ఫలించింది. ఇవాళ ఈ యూనియన్లో కూడా మళ్ళీ అధ్యక్ష ట్రెజరర్గా గెలవడం అనేది చాలా సంతోషం. ఐజేయు తరఫున వాళ్ళందరికీ ఒక చిరు సన్మానం మన జిల్లా తరఫున చేస్తాం. వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని టాలీవుడ్ ప్రముఖ హీరో శ్రీకాంత్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన శ్రీకాంత్, ఊహా దంపతులకు దేవాలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి శేషుభారతి, దేవాలయ అర్చకులు స్వాగతం పలికారు. ఆదిశంకరులను, వల్లభ గణపతిని దర్శించిన అనంతరం ఆలయంలోకి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ అనంతరం శ్రీకాంత్, ఊహా దంపతులకు, అర్చకులకు మహా ఆశీర్వాదర్శనం నిర్వహించి ఈవో శ్రీమతి శేషుభారతి అమ్మవారి శేష వస్త్రములను బహూకరించి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో వరద రాజేశ్వరరావు, దేవాలయ మాజీ ధర్మకర్త తొనుపునూరి వీరన్న తదితరులు పాల్గొన్నారు. కొంచెం అందరూ ఒకసారి సార్ కొంచెం దూరం కొంచెం ప్లీజ్. ఓకేనా రాజన్న కొంచెం దూరం. అఖిల్ ఓకే థ్యాంక్ యూ. హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి వచ్చే అంబులెన్స్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందని హన్మకొండ ట్రాఫిక్ సిఐ సీతారెడ్డి తెలిపారు. హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి వచ్చే అంబులెన్స్లకు ఇబ్బందులు కలుగుతున్నాయని పలువురు పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన స్పందించి ఆ ప్రాంతంలో అంబులెన్స్కు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. సిపి ఆదేశానుసారం ఆ ప్రాంతంలో హన్మకొండ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం రాత్రి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ సీతారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే అంబులెన్స్లకు ఇబ్బందులు కలగకుండా గతంలో ఉన్న యూటర్ను పునరుద్ధరించడం జరిగిందని తెలిపారు. ఇక్కడ ప్రభుత్వ మెటర్నిటీ హాస్పిటల్ ముందు అంబులెన్స్ వెళ్ళడానికి మరియు రావడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు మాకు ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అది సిపి గారి దగ్గరికి సిపి గారి దగ్గర నుంచి మాకు వచ్చింది. దాన్ని పరిశోధించి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఏం చేయాలన్న ఉద్దేశం, ఇక్కడ ఏం చేస్తే యూటర్ని ఎలా డెవలప్ చేయాలని చెప్పేసి మా ట్రాఫిక్ ఏసీపీ గారు మేమందరం కలిసి చర్చించుకొని గతంలో ఎక్కడైతే యూటర్న్ ఓపెన్ ఉందో
అక్కడనే ఓపెన్ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ పని చేయడం జరుగుతుంది. దీనివల్ల అయితే అంబులెన్స్ హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ రావడానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి గతంలో ఎక్కడైతే యూటర్న్ ఓపెన్ ఉందో అక్కడ మాత్రం ఓపెన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మర్కాజీ దగ్గర ఉన్న యూటర్న్ వల్ల ఏమైతే పబ్లిక్ చాలా సఫర్ అవుతుంది, అక్కడ అంబులెన్స్ తిరగడానికి లేట్ అవుతుంది, స్కూల్ వ్యాన్ తిరగడానికి లేట్ అవుతుంది, యూటర్న్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి గతంలో ఎక్కడైతే ఉందో అక్కడ దాన్నే మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి ట్రాఫిక్ తరఫున మేము నిర్ణయం తీసుకుని పనిచేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.